చెప్పినట్టుగానే 2004 సంవత్సరంలో జనవరి 19వ తారీఖున ఒక ఆడబిడ్డ మా ఆశ్రమంలో చేరిందని నమోదైంది. తన పేరు శ్రీవల్లి. నేను కస్తూరిబా అనాథాశ్రమంలోనే పెరిగాను. ఈ శ్రీవల్లిని తలుచుకుంటుంటేనే ఇది నా కొడుక్కి చెందాల్సిన ఆస్తినంతా లాక్కుపోతున్నట్టే అనిపిస్తా ఉండాది. ఎంత తొందరగా వీలైతే అంత అదే ఇంట్లో ఉండను మొర్రో అని పరిగెత్తేలా చెయ్యాల్సిందే. కేదార్ ఇక్కడ జగదాత్రి వస్తున్నారు వదినా. కొంచెమే వే జగదాత్రి. అక్క, బాబు పడుకున్నాడు. అవునా? సరే కూర్చో, తిందువుగానే. ఓ, భోజనాలు చేస్తున్నారా? బాగా ఆకలిగా ఉంది. కూర్చో శ్రీవల్లి, కూర్చో. శ్రీవల్లి, లేమ్మా. శ్రీవల్లి లేమా, లే. ఏమైందమ్మా? ఎందుకిలా పడిపోయావు? నేను పడిపోలేదన్నయ్య, ఈ అమ్మగారే నన్ను తోసేశారు. ఏం చేస్తున్నారు పిన్ని? ఏం చెయ్యాలనో అదే చేసుండాను. అదేమన్నా మనింటి మనిషా? అది ఒక అనాథ. తెచ్చి ఇంట్లో పెట్టేస్తే మాతో సమానంగా మా పక్కన కూర్చోబెట్టుకుంటానా? పిన్ని, కూర్చున్నంత మాత్రాన సమానాల వరకు వెళ్ళాలా? మీరు చేసింది ఏమైనా బాగుందా? నీకు తెలియదు కౌశికి. యాడుండాల్సిన వాళ్ళు ఆడుంటేనే మంచిది. తలకెక్కించుకున్నామంటే గుండు గొరిగి వదులుతారు. కరెక్టే వదినా. నువ్వు చెప్పాల్సింది అత్తే కాదు, అదిగో దానికి చెప్పండి. దాని హద్దుల్లో దాని ఉండమని చెప్పండి. హద్దులు దాటితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. మిమ్మల్ని ఏమన్నాలో కూడా అర్థం కావట్లేదు. తను మన సొంత మనిషి కాకపోవచ్చు, మీరు అనుకుంటున్న స్థాయి తనకి లేకపోవచ్చు. కానీ ఈరోజు అక్క ఇలా ప్రశాంతంగా ఉందంటే ఈ అమ్మాయి కదా కారణం. కనీసం ఇంత పెద్ద సాయం చేసిన దానికైనా సాటి మనిషిలా అయినా విలువివ్వచ్చు కదా. నువ్వు విలువల దాకా వెళ్ళకు. ఇక్కడ నీదే దయగల గుండె అన్నట్టు ఫీల్ అయిపోకు. ఇక్కడ అమ్మాయి కూర్చోడానికి ప్లేస్ ఎక్కడుంది? నాకు అన్నయ్య ఉంటే ఇలానే ఉండాలి. మా నాన్న కూడా ఉంటే ఇంతే మంచిగా ఉండేవారేమో. అయ్యో అయ్యగారు, పర్వాలేదా అయ్యగారు? పర్వాలేదమ్మా. మీకు కావాల్సిన వాళ్ళు ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు అయ్యగారు, అందుకే పొలమారింది. అన్నం తినేటప్పుడు మాట్లాడితే మెతుకులు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతాయంట. అప్పుడు ఇలానే అవుతుందంట. తినేటప్పుడు మాట్లాడకూడదు. అన్నం తినేటప్పుడు మాట్లాడితే మెతుకులు ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతాయంట. తినేటప్పుడు మాట్లాడకూడదు. ఈ అమ్మాయి ఏంటి అచ్చం సుహాసిని చెప్పినట్టుగానే చెప్పింది. నీకు చాలానే తెలుసు శ్రీవల్లి. ఎప్పుడొస్తారంటమ్మా? ఫ్లైట్ దిగారంట బాబాయ్, వస్తున్నామని మెసేజ్ చేశారు. వస్తారులే వదినా. ఎంతసేపని ఇలాగే నిలబడతారు? కూర్చోండి. లేదు జగదాత్రి, ఈ డీల్ చాలా ఇంపార్టెంట్. ఓకే చేశారంటే ఈ ఒక్క దాంతో మనకి చాలా డీల్స్ వస్తాయి. ఆ ఎక్సైట్మెంట్ లోనే ఉన్నాను. కూర్చోండి. సరే. ఏంటండి ఛానల్ మారుస్తూనే ఉన్నారు? ఏ ఛానల్ చూడాలో తెలియట్లేదా? పోనీ మన ఛానల్ ఉందిగా, అదే పెట్టండి. అలా కాదు కేదార్, పక్క ఛానల్లో ఏం టెలికాస్ట్ చేస్తున్నారో మొత్తం చెక్ చేయాలి. అప్పుడే మన ఛానల్ని ఇంకెంత ఇంప్రూవ్ చేయాలో కూడా తెలుస్తుంది. ఓ, చూసావా కేదార్, ఊరికే అవ్వరు గొప్ప వ్యాపారవేత్తలు. ఇలాంటి టెక్నిక్స్ అన్ని తెలియాలి మరి.
ఈ రోజు కథనంలోకి వెళితే ప్రముఖ వ్యాపారవేత్త అయిన వజ్రపాటి సుధాకర్ గారి సుపుత్రుడు యువరాజ్ కి కొన్ని అసాంఘిక శక్తులతో కాంట్రాక్ట్స్ ఉన్నాయని, అతనికి ఎన్నో నేరాల్లో సంబంధం ఉందని రిపోర్ట్స్ అందుతున్నాయి. ఈ వజ్రపాటి సుధాకర్ గారు తనయుడు యువరాజ్ కి ఇది కొత్త ఏం కాదు. నగరంలో జరిగిన ఎన్నో కిడ్నాప్స్ లో ఇతని ఇన్వాల్వ్ అయి ఉన్నాడని, అప్పట్లో బట్టబయలైన మాదక ద్రవ్యాల రాకెట్ లో ఇతనికి ప్రముఖ హస్తం ఉందని పోలీసులు గతంలోనే వెల్లడించారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇప్పుడు కూడా అతని మీద కేసులు నడుస్తూనే ఉన్నాయి, కానీ ఆ నేరస్తుణ్ణి మాత్రం అరెస్ట్ చేయట్లేదు. అందుకు ముఖ్య కారణం ఈ యువరాజ్ సోదరిమణి గౌరవనీయురాలు కౌశికి గారు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ సీఈఓ అయి ఉండడం వల్లే. వారికి సొంత ఛానల్ ఉండడం వల్లే తమ్ముడి తప్పుల్ని కప్పిపుచ్చుతున్నారని, అందుకే వారి ఛానల్లో ఈ ప్రస్తావనే ఉండదని అందరూ అనుకుంటున్నారు. ఈ నిప్పులాంటి నిజం గురించి మీరేమంటారు? ఆ నేరస్తుణ్ణి ఏం చేయాలంటారు? నా మీద ఫేక్ న్యూస్ టెలికాస్ట్ చేయిస్తున్నారు. ఇది ఫేక్ న్యూస్ యువరాజ్. చేసిన పాపాలు ఊరికే పోవు అని నేను ఇందుకేరా చెప్పేది. ఇందుకే నీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, నువ్వు వినలేదు. ఈరోజు చూడు, మన మీద పగతో రగిలిపోతున్న దివ్యాంక నీ బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ ని ఒక అవకాశంగా తీసుకుని కరెక్ట్ గా మనతో బిజినెస్ డీల్ కోసం వస్తున్న ఈ టైంలో టెలికాస్ట్ చేయించింది. ఆ దివ్యాంకని వదలనాక ఏం చేస్తావు యువరాజ్? చంపేస్తావా? ఇంకో నేరాన్ని నీ నెత్తి మీద వేసుకుని ఆ తర్వాత నా నెత్తి మీద పడేస్తావా? అది కాదక్క. నువ్వు ఇంకేం మాట్లాడకు యువరాజ్, ఇంకేం మాట్లాడకు యువరాజ్, ఇంకేం మాట్లాడకు యువరాజ్.